మరి ఈ చట్టాలను గౌరవించడం వచ్చినాయి. మీకు బండి నడపచ్చా? 18 వచ్చినాయి కదా. మరి ఏం చేయాలి? అప్పుడు లైసెన్స్ తీసుకుని ఆ వెహికల్ ఆర్టీ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, నడపరాదు. అంటే డ్రైవింగ్ అనేది బస్సు డ్రైవర్ ఉంటాడు, అందులో మనం చూసాం మన సీరియల్ ఏమైంది, వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? వాళ్ళు ముగ్గురు మంచిగా పీజీలు, డిగ్రీలు, ఎంబీఏలు చదువుకుంటున్నారు. వాళ్ళ కజిన్ సిస్టర్ మ్యారేజ్ చేయని వాళ్ళ ఊరెళ్ళిండ్రు. ఆ రోజు నైటే వెళ్దాం అనుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్న అంటారు, మళ్ళీ మీరు పోతే మళ్ళీ 3 నెలల తర్వాత వస్తారు, ఈ నైట్ ఉండండి రా, రేపు వెళ్తురని అమ్మ నాన్న చెప్పి ఉంచారు. అలా మార్నింగ్ అలా ముగ్గురిని ఆ బస్సులో ఎక్కితే వాళ్ళు టికెట్ తీసుకుంటారు. చట్టబద్ధంగానే వాళ్ళు పోతున్నారు. వాళ్ళ ఏమైంది? చేవెళ్ళలో 19 మంది చనిపోయారు. ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించాలన్నారు. ఒకసారి ఒళ్ళు గదువు పడుతుంది. ఏ కుటుంబంలో రక్క చెల్లెలు అల్లారుగా పెరుగుతున్నారు, వాళ్ళ మీద తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని వాళ్ళను పెంచుతున్నారు. మరి ఆ కుటుంబంలో వాళ్ళు చనిపోయినంటే ఆ కుటుంబం ఎంత దుఃఖంలో ఉంటుంది. అంటే ప్రమాదం అనేది ఏంటంటే మనకు చెప్పి రాదు. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్లనే చాలా పెద్ద కుటుంబం చాలా రోదనలో ఉంటుంది. అంటే జీవితాంతం వల్ల బాధపోతుందా ఆ పిల్లల పరిస్థితి. అదే కుటుంబ యజమాని ఉంటాడు, ఇప్పుడు మన ఎస్ఐ గారు కొన్ని వాళ్ళు ఈ బాధ్యత కోసం అనేసి ఎన్నో పనులను వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకందరికీ బాధ్యత ఉంది. వాళ్ళు మర్చిపోవడము, చిన్న చిన్న పనుల మీదనే ఉండము, ఇక్కడే దగ్గరికి దూరము మార్కెట్ లోపలనే తెలుసుకోవాలని అంటూ ఉంటారు. లోపల కింద పడితే దెబ్బ తాకదా? అంటే ఎంత కింద వాటినంటే పనులు రావాలి కదా. మనం స్లో ఉండొచ్చు. కొంతమంది నేను స్లోగా వెళ్తున్నా సార్, లోకల్లే అతిథి అంటూ ఉంటారు. అంటే వాడు తర్వాత కదా. సో కంపల్సరీ హెల్మెట్ వేయాలని కంపల్సరీ ఉండాలి. వేరే అవసరం లేదు. నేనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆ డ్యూటీ చేసి నేను విత్ హెల్మెట్ తోటే వెళ్తున్నా ఇంటికి, అంటే లోకల్ డ్యూటీగానే వెళ్తున్నా. నాకు రాంగ్ రూట్లో వచ్చి ఒక పర్సన్ ఎక్కేసాడు. నా లెగ్ మాత్రమే ఇంజూర్ అయింది, హెడ్ సేఫ్ ఉంది. అంటే చాలా రఫ్ చేసే కథలు. నేను ఎక్కిపోయి పడ్డా, కొంచెం అయితే డివైడర్ తాకింది నాకు. అయినప్పటికీ నా హెల్మెట్ ఉంటుందా తప్పని సౌండ్ వచ్చింది, కానీ హెడ్ ఇంజూర్ ఏం కాలేదు. లెగ్ ఒకటి ఇంజూర్ అయింది. నేను మళ్ళీ మీతో ఇలా కలిసి మాట్లాడుతున్నాను. అంటే అదే రోజు నేను హెల్మెట్ పెట్టకపోతే హెడ్ ఇంజూర్ అయి చనిపోయి ఉండవచ్చు. అవునా కదా? చాలా పేరెంట్స్ ఇదే తప్పు చేస్తున్నారు. మీ బ్రదర్సే కావచ్చు, సిస్టర్సే కావచ్చు, ఇంకా కొంచెం లేడీస్ అంటే సున్నితంగా ఉంటారు. వాళ్ళు కింద పడైనా చాలా దెబ్బ తాగిస్తాయి. రీసెంట్గా కూడా ఇక్కడ ఒక ఆర్టీసీ డ్రైవర్ వాళ్ళ వైఫ్ కూడా లోకల్ అనుకునేసి వాళ్ళ పాప కోసం టిఫిన్ బాక్స్ ఇవ్వడము ఏదో అనేసి ఇంటి దగ్గర నుంచి ఒక 500 మీటర్స్ ఉండొచ్చు అంతే వెళ్ళారు. కుక్క అడ్డం వచ్చింది, కింద పడేసరికి హెడ్ ఇంజూర్ అయింది, ఒక 3 గుట్లు పడ్డాయి. అంటే చాలా ఇబ్బంది జరిగింది. అటువంటి ప్రాణం కూడా కోల్పోతారు. కాబట్టి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హెల్మెట్ కంపల్సరీ వాడండి. ఏం కాదు, మనం బరువు కాదు. అది చాలా నెట్కెలిసిపోతే అని పెట్టుకోరంటారు. అదేంటో అర్థం కాదు. నెట్కెలిసిపోతే మళ్ళీ విక్కు పెట్టుకోవచ్చు, కానీ దానివల్ల లేకపోతే ఇబ్బంది కదా. కంపల్సరీ మీరు అందరూ పెట్టుకుంటారని మీ పేరెంట్స్కి అందరికి చెప్తారని, మీరు కూడా తర్వాత పెద్దయిన తర్వాత తరానికి మీరు నేర్పిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. భారతదేశ పౌరుడిగా మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా
ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తామని ప్రమాణం చేస్తున్నాను. ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే ఈ రోడ్డు భద్రతపై అవగాహన అనేది నిరంతరం సాగే ప్రక్రియ. అంటే గౌరవ కలెక్టర్ గారు మరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి స్కూల్లో, కాలేజీలో కానీ, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, పిల్లలకు మరి రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించే నేపథ్యంలో ఈరోజు మరి మేము ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ సిరిసిల్ల స్కూల్కి రావడం జరిగినది. మరి ఎస్ఐ గారు, మా ఏఎంఏ గారు ఈరోజు మేము ఇక్కడ పిల్లలకు మరి రోడ్డు భద్రతపై మా వాళ్ళకు సూచనలు చేయడం జరిగినది. అలాగే రోడ్డుపై ప్రయాణించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వాళ్ళ పేరెంట్స్ మరి వాహనాలు నడిపేటప్పుడు మరి హెల్మెట్ కానీ, సీట్ బెల్ట్ మరి ఎలాంటి నియమాలు ఉన్నాయో అవన్నీ పాటింపజేయాలని పిల్లల చేత మేము ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగినది. వాళ్ళ పిల్లల్లో కూడా మంచి స్పందన ఏర్పడినది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, మన పట్టణంలో చూస్తున్నట్టయితే ఈవెన్ యాక్సిడెంట్స్ కూడా, ఈవెన్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. హెల్మెట్ లేకపోవడం వల్ల మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో మరి వాళ్ళు చనిపోవడం జరుగుతున్నది. కాబట్టి హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చేయకూడదని చెప్పేసి మరి ప్రతి ఇంట్లో ఇప్పుడు వాహనం అనేది మోటార్ సైకిల్, కారు కానీ నిత్యావసరంగా అయిపోయింది. కాబట్టి వాళ్ళ పేరెంట్స్కు మరి ఇలాంటి జాగ్రత్తలు వాళ్ళకు పేరెంట్స్ సూచించాలని చెప్పి, పేరెంట్స్ వాళ్ళకి తెలియదు కాదు, వాళ్ళు డెఫినెట్గా ఈ జాగ్రత్తలని తెలుసు, కానీ పిల్లల చేత చెప్పిస్తే పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళు అల్లారం ముద్దుగా పెంచుకున్న పిల్లలు కాబట్టి ఆ పేరెంట్స్ వింటారు. ఈరోజు మరి ఆ పిల్లలు కూడా మా స్కూల్లో ఇట్లా పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు వచ్చి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. డాడీ మరి మీరు హెల్మెట్ పెట్టుకొని బైక్ నడపండి, కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పిల్లలు చూపిస్తే వాళ్ళు పాటిస్తారు. కాబట్టి దీనివల్ల మరి ఎన్ని ప్రాణాలు పోతున్నాయో తెలుసు. మన దేశంలో 1,70,000 మంది చనిపోతున్నారు. మన రాష్ట్రం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 8,000 మంది ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారు. మన జిల్లాలో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 60 మందికి మించి చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. కాబట్టి ఈ ప్రమాదాలు మరి మనము అరికట్టాలి. ప్రమాదాలు జరిగినా కూడా మరి ప్రాణాలు పోకుండా మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు స్కూల్లో మరి ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి స్కూల్లో కూడా మేము వెళ్ళి చెప్పాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇందులో కొంచెం మార్పు అనేది కనపడుతుంది. ఎందుకంటే పిల్లల్లో చెప్తే పెద్దల్లో కూడా మార్పు వస్తుంది అనేది సహజము. కాబట్టి మేము డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తాము. మాకు అందుబాటులో ఉన్న స్కూళ్ళల్లో, కాలేజీలలో వెళ్ళి ఈ రోడ్డు భద్రత మీద నిన్న ఆర్టీసీతో కూడా మరి వాళ్ళ పుట్టికార్యం కూడా వచ్చారు. అందులో కూడా డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ లెక్క వాళ్ళు కూడా చెప్పడం జరిగినది. కాబట్టి ఇది నిరంతరం సాగే ప్రక్రియ. అందులో భాగంగా మరి మేము ఈ యొక్క అవగాహన సభలు నిర్వహిస్తామని చెప్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అనేది డిటిఓ సార్ ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చెప్పడం జరిగింది. మనకు రోడ్ సేఫ్టీలో భాగంగా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయనేది పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి తెలియజేస్తూ ఎటువంటి రూల్స్ బ్రేక్ కాకుండా వాళ్ళ హెల్త్, వాళ్ళ లైఫ్ అనేది సేఫ్టీగా ఉండడం కోసము పిల్లల నుంచే అలవాటు పడాలనేసి మొదటగా పిల్లల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పిల్లలే రేపటి పెద్దలు కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళకు మైండ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేది ఉంటే వాళ్ళ ఫ్యూచర్లో ఎటువంటి లైఫ్ స్టైల్ కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంలో మొదట పిల్లలకి చెప్పడం జరిగింది. పెద్దలకు కూడా అందరికీ తెలుసు, బట్ ఏంటంటే చిన్న చిన్న నెగ్లిజెన్స్ చేస్తారు. ఆ నెగ్లిజెన్స్ వల్ల ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు చాలా ఉన్నారు. అటువంటి ప్రాణాలు కోల్పోవడం వల్ల
వాళ్ళ ఫ్యామిలీలు కానీ వాళ్ళ ఎవరైనా బంధువులైనా చాలా సఫర్ అయి ఉంటారు. ఈ పిల్లలకు చెప్తా ఉంటే ప్రోగ్రామ్కి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ చెప్పి ఎట్లయినా వాళ్ళ పిల్లల్ని చూసి మా పిల్లలకు దూరం అవుతామన్న ఉద్దేశంలో హెల్మెట్ ధరించడం కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించడం కానీ చేస్తారన్న ఉద్దేశంలో డిటిఓ సార్ ఆధ్వర్యంలో ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది.